Hello everyone, welcome to the Enrich Education. మనం ఈఏపీ సెట్ క్రాస్ కోర్స్ భాగంలో మనం మొట్టమొదట డిస్కస్ చేయబోయే చాప్టర్ అటామిక్ స్ట్రక్చర్. అయితే నేను గత 9 ఇయర్స్ పేపర్స్ అనలైజ్ చేశానండి. ఈ 9 ఇయర్స్ పేపర్లో ఈ టాపిక్లో ఏ సబ్ టాపిక్స్ పైన క్వశ్చన్స్ వస్తున్నాయో కానీ నేను గమనించాను. ఈ చాప్టర్కి సంబంధించి మనకి 7 సబ్ టాపిక్స్లో మనకి క్వశ్చన్స్ అయితే వస్తున్నాయండి. ఓకే, ఆ 7 సబ్ టాపిక్స్ ఏంటంటే, ఫస్ట్ వన్ సబ్ అటామిక్ పార్టికల్స్, సెకండ్ వన్ బోర్స్ థియరీ, థర్డ్ వన్ డి బ్రోగ్లీ థియరీ, okay, first one subatomic particles, Bohr's theory, de Broglie theory. Fourth one photoelectric effect, fifth one Heisenberg uncertainty principle, sixth one quantum numbers, seventh one nodes. ఓకే మై డియర్ ఫ్రెండ్స్, మనకి ఈ లెసన్లో ఈ 7 సబ్ టాపిక్స్ పైన మాత్రమే మనకి ఈఏపీ సెట్లో క్వశ్చన్స్ వస్తున్నాయండి. ఈ పాఠానికి సంబంధించి ఈ 7 సబ్ టాపిక్స్ కనుక మనం నేర్చుకున్నట్లయితే ఈ లెసన్లో నుంచి మనం ఒక్క బిట్ కూడా మిస్ అవ్వాలి. అయితే మన ఈ లెసన్లో మన ప్లానింగ్ ఏంటంటే, ముఖ్యంగా ఫస్ట్ మనం సబ్ టాపిక్ 1 తీసుకుంటామండి, సబ్ అటామిక్ పార్టికల్స్. దాని గురించి డిస్కస్ చేసిన తర్వాత ఈ సబ్ టాపిక్ సంబంధించిన క్వశ్చన్స్ ఎంసెట్లో ఎలా వస్తున్నాయో నేను కొన్ని చేసి చూపిస్తాను, అలాగే కొన్ని హోంవర్క్ కూడా ఇస్తాను. అలాగే మనం ఈ 7 సబ్ టాపిక్స్ గురించి మనం ఒకదాని తర్వాత ఒకటి వివరించినట్లయితే మనకి ఈ లెసన్ కంప్లీట్ అవుతుంది. ఓకే, ఇప్పుడు మనం ఫస్ట్ సబ్ టాపిక్ సబ్ అటామిక్ పార్టికల్స్ చూద్దాం. మనం ఇప్పుడు 7 సబ్ టాపిక్స్లో మనం మొట్టమొదటి సబ్ టాపిక్ సబ్ అటామిక్ పార్టికల్స్. ఓకే, సో సబ్ అటామిక్ పార్టికల్స్ అంటే ఏంటి, వాటి తాలూకు డీటెయిల్స్ ఏంటో మనం చూద్దాం. ఎనీ మ్యాటర్ is formed by the atoms in this universe. నువ్వు ఏ మ్యాటర్ తీసుకున్నా, ఏ సబ్స్టెన్స్ తీసుకున్నా దేని వల్ల ఫామ్ అవుతుందంటే యాటమ్స్ వల్ల మాత్రమే ఫామ్ అవుతుంది. ఉదాహరణకు ఒక బిల్డింగ్ ఎలా ఫామ్ అవుతుందంటే, ఒక బిల్డింగ్ ఫామ్ అవ్వాలంటే బ్రిక్స్ ఎంత అవసరమో, ఒక బిల్డింగ్ ఫామ్ అవ్వాలంటే బ్రిక్స్ ఎలా అయితే ఒకదానితో ఒకటి మనం కలుపుకుంటూ పోతే బిల్డింగ్ ఎలా తయారవుతుందో, అలాగే యాటమ్స్ మ్యాటర్, ఎనీథింగ్ ఈ సృష్టిలో ఉన్నదే ప్రతి ఒక్కటి కూడా మ్యాటర్, ఇంక్లూడింగ్ అవర్ హ్యూమన్ బాడీ ఈజ్ ఆల్సో వన్ టైప్ ఆఫ్ మ్యాటర్. ఎనీ మ్యాటర్ మీన్స్ ద సబ్స్టెన్స్ విచ్ హ్యాస్ సమ్ మాస్ అండ్ ఆక్యుపైస్ సమ్ స్పేస్. దాన్ని ఏమంటారంటే మ్యాటర్ అండి. ఏదైతే కొంత స్పేస్ని ఆక్యుపై చేస్తుందో, దేనికైతే కొంత వెయిట్ ఉంటుందో దాన్ని ఏమంటారంటే మ్యాటర్ అంటారు. ఓకే, యూనివర్స్లో ప్రతిదానికి స్పేస్ ఉంటుంది, అలాగే వెయిట్ కూడా ఉంటుంది. అలాంటి మ్యాటర్ దేనివల్ల ఫామ్ అవుతుందంటే యాటమ్స్. మరి ఇప్పుడు మనం అటామిక్ స్ట్రక్చర్లో మెయిన్గా ఫోకస్ చేయాల్సింది ఏంటంటే యాటమ్. సో ఈ యాటంలో ఏముంటుందండి, న్యూక్లియస్ ఉంటుందండి. యాటంలో న్యూక్లియస్ ఉంటుంది. ఈ న్యూక్లియస్లో న్యూట్రాన్లు ప్రోటాన్లు ఉంటాయి. ఈ న్యూక్లియస్ చుట్టూ ఎలక్ట్రాన్స్ ఒక సర్టెన్ ఆర్బిట్స్లో రివాల్వ్ అవుతూ ఉంటాయండి. ఓకే, న్యూక్లియస్లో ఏముంటాయండి, న్యూట్రాన్స్ అండ్ ప్రోటాన్స్. ఈ న్యూట్రాన్స్ అండ్ ప్రోటాన్స్ని ఏమంటారంటే న్యూక్లియాన్స్ అంటారు. న్యూట్రాన్స్ అండ్ ప్రోటాన్స్ని కలెక్టివ్గా ఏమంటారంటే న్యూక్లియాన్స్ అంటారు. ఈ రెండు ఎక్కడ ఉంటాయంటే న్యూక్లియస్లో ఉంటాయి. దీని చుట్టూ ఎలక్ట్రాన్స్ అనేవి రివాల్వ్ అవుతూ ఉంటాయి. ప్రోటాన్కి పాజిటివ్ ఛార్జ్ ఉంటుంది, ఎలక్ట్రాన్కి నెగిటివ్ ఛార్జ్ ఉంటుందండి. సో అందువల్ల ఈ రెండు
ఇవి ఎలక్ట్రాన్స్ అనేవి న్యూక్లియస్ చుట్టూ ఒక సర్టెన్ ఆర్బిట్స్లో రివాల్వ్ అవుతూ ఉంటాయి. ఓకే, ఇప్పుడు మన యాటమ్ గురించి ఖచ్చితంగా మనం తెలుసుకోవాలంటే ఆ యాటంలో ఉండే సబ్ అటామిక్ పార్టికల్స్ న్యూట్రాన్, ప్రోటాన్, ఎలక్ట్రాన్ గురించి ఖచ్చితంగా మనం తెలుసుకోవాలి. దీన్ని మీరు సింపుల్గా గుర్తుపెట్టుకోవాలంటే పెన్ అని గుర్తుపెట్టుకోండి. పెన్ అనే పదాన్ని గుర్తుపెట్టుకున్నట్లయితే పి మీన్స్ ప్రోటాన్, ఎన్ మీన్స్ ఈ మీన్స్ ఎలక్ట్రాన్, ఎన్ మీన్స్ న్యూట్రాన్. ఓకే, ఇప్పుడు వాటి గురించి మనం ఒకదాని డిస్కస్ చేద్దాం. ఎలక్ట్రాన్, ప్రోటాన్, న్యూట్రాన్. వాటి యొక్క మాస్ ఎంత చూడండి. ఎలక్ట్రాన్ యొక్క మాస్ 9.18 ఇంటూ 10⁻⁻31 kg. దీన్ని నేను గ్రాములో చెప్పాలనుకుంటే 9.18 ఇంటూ 10⁻⁻28 గ్రామ్స్ అండి. ఓకే, అలాగే దీన్ని కూడా మీ గ్రాములో చెప్పాలంటే 1.673 ఇంటూ 10⁻⁻24 grams, because 1 kg is equal to 10⁻10 cube grams అండి. ఓకే, అలాగే ఇక్కడ కూడా 1.675 ఇంటూ 10⁻⁻24 grams. ఓకే, ఈ వాల్యూస్ని మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకుంటే నెక్స్ట్ మనకి రాబోయే క్వశ్చన్స్ మనం ఖచ్చితంగా ఆన్సర్ చేయగలుగుతాం. అలాగే రిలేటివ్ మాస్, కంపారిటివ్లీ ద మాస్ ఆఫ్ ది ప్రోటాన్ అండ్ న్యూట్రాన్ ఆల్మోస్ట్ సేమ్. That's why the proton mass is given as 1 unit, that is at 1 AMU atomic mass unit, and neutron weight is given as a 1 unit, because the proton weight and neutron weight are almost equal. But the electron weight is very less comparatively proton and neutron. Electron యొక్క weight అనేది ప్రోటాన్ న్యూట్రాన్ తో కంపేర్ చేసుకుంటే చాలా తక్కువ. అందుకే ప్రోటాన్ వెయిట్ లో ఇది ఎన్నో భాగం ఉందండి, 1837th. అంటే 1837 ఎలక్ట్రాన్లు కలిస్తే ఒక ప్రోటాన్ అంతా వెయిట్ ఉంటుంది, లేదా ఒక న్యూట్రాన్ అంతా వెయిట్ ఉంటుంది, అది దాని అర్థం. అలాగే చార్జ్ -1.602 ఇంటూ 10⁻⁻19 కూలుమ్స్ ప్లస్ 1.602 ఇంటూ 10⁻⁻19 కూలుమ్స్ ప్రోటాన్ యొక్క ఛార్జ్. న్యూట్రాన్ ఈజ్ న్యూట్రల్. There is no charge for neutron. Relative charge means comparatively. So this electron charge can be given as -1, proton charge is +1, neutron charge is 0 because it does not have any charge. And finally E/m ratio means charge by mass ratio. What is the charge by mass ratio of electron? 1.76 into 10⁻11 coulomb per kg, because charge is in coulomb and mass is in kg. That's why coulomb per kg. And E/m value of proton is 9.58 into 10⁻7 coulomb per kg. ఈ వాల్యూస్ ఖచ్చితంగా గుర్తుపెట్టుకుంటే మనకి తర్వాత చేయబోయే క్వశ్చన్స్ చాలా ఈజీ అవుతుంది. అలాగే అన్నిటికంటే ఛార్జ్ దేనికి ఎక్కువ ఉంటుందంటే మాస్ దేనికి ఎక్కువ ఉంటుందంటే మాస్ అన్నిటికంటే న్యూట్రాన్కి ఎక్కువ ఉంటుందండి, తర్వాత ప్రోటాన్, తర్వాత ఎలక్ట్రాన్. దిస్ ఈజ్ ద మాస్ ఆర్డర్. అలాగే E/m వాల్యూ, చార్జ్ బై మాస్ రేషియో దేనికి ఎక్కువ ఉంటుందంటే ఎలక్ట్రాన్ గ్రేటర్ దాన్ ప్రోటాన్ గ్రేటర్ దాన్ న్యూట్రాన్. ఓకే, ఈ డీటెయిల్స్ ఖచ్చితంగా గుర్తుపెట్టుకుంటే మనం నెక్స్ట్ సబ్ టాపిక్ని డిస్కస్ చేసుకుందాం. సబ్ అటామిక్ పార్టికల్స్లో భాగంగా మనం ఇవి కూడా డిస్కస్ చేసుకుందాం అండి. అటామిక్ నెంబర్, మాస్ నెంబర్, అటామిక్ సింబల్, ఐసోటోప్స్, ఐసోబార్స్, ఐసోటోన్స్ అండ్ ఐసో ఎలక్ట్రానిక్ స్పీసీస్. Atomic number is nothing but number of protons in an atom. ఒక పరమాణువులో ఉండే ప్రోటాన్ల సంఖ్యనే అటామిక్ నెంబర్ అంటారు. కొంతమంది ఏమంటారంటే ఎలక్ట్రాన్ సంఖ్యనే అటామిక్ నెంబర్ అంటారు, బట్ దట్ ఈస్ రాంగ్. ఎందుకంటే ఎలక్ట్రాన్ సంఖ్య అనేది ఆటంలో మారుతూ ఉంటాయి, కానీ అటామిక్ నెంబర్ ఈజ్ ఫిక్స్డ్. అందుకోసమనే నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ఇన్ an atom. ఎగ్జాంపుల్, ప్రోటాన్స్ ఇన్ కార్బన్. కార్బన్లో ఎన్ని ప్రోటాన్స్ ఉంటాయంటే కార్బన్ అటామిక్ నెంబర్ 6 కాబట్టి 6 ప్రోటాన్స్.
ఓకే, అలాగే ప్రోటాన్స్ ఇన్ మాంగనీస్. మాంగనీస్లో ఎన్ని ప్రోటాన్స్ ఉంటాయండి? 20, అటామిక్ నెంబర్ 25 కాబట్టి 25 ప్రోటాన్స్ ఉంటాయి. ఓకే, అయితే యాటమ్ అనేది న్యూట్రల్గా ఉన్నప్పుడు, రిమెంబర్ ద కండిషన్, యాటమ్ అనేది తటస్థంగా ఉన్నప్పుడు, న్యూట్రల్గా ఉన్నప్పుడు నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ఈజ్ ఈక్వల్ టు ది నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. యాటమ్ అనేది న్యూట్రల్గా ఉన్నప్పుడు నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ఈజ్ ఈక్వల్ టు ది నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. ఎగ్జాంపుల్, ఇప్పుడు కార్బన్లో 6 ప్రోటాన్స్ ఉన్నాయి. ఎటువంటి ఛార్జ్ లేనప్పుడు ఎలక్ట్రాన్స్ కూడా ఎన్ని ఉంటాయండి? 6 ఎలక్ట్రాన్స్. మాంగనీస్ పైన ఎటువంటి ఛార్జ్ లేదు, 25 ప్రోటాన్స్ ఉంటే ఎలక్ట్రాన్స్ కూడా ఎన్ని ఉంటాయండి? 25 ఎలక్ట్రాన్స్. ఓకే, దట్ ఈజ్ అటామిక్ నెంబర్. అటామిక్ నెంబర్ ఈజ్ ఇండికేటెడ్ విత్ Z. ఓకే, నెక్స్ట్ వన్, మాస్ నెంబర్. వాట్ ఈజ్ మాస్ నెంబర్? నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ అండ్ న్యూట్రాన్స్. ఓకే, ఈ ప్రోటాన్స్ న్యూట్రన్స్ ఎక్కడ ఉంటాయండి? న్యూక్లియస్లో ఉంటాయి. ఈ రెండింటిని కలిపి ఏమంటారంటే మాస్ నెంబర్ అంటారు. ఎందుకు మాస్ నెంబర్ అంటారంటే, వీటిని ఒక యాటమ్ యొక్క మాస్ ఓన్లీ ప్రోటాన్ అండ్ న్యూట్రాన్ యొక్క మాస్ పైన మాత్రమే ఆధారపడి ఉంటుంది. బికాజ్ ఎలక్ట్రాన్ యొక్క మాస్ అనేది ప్రోటాన్ న్యూట్రాన్తో పోల్చుకుంటే చాలా తక్కువ కాబట్టి ద మాస్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఈజ్ నెగ్లిజిబుల్. దట్స్ వై మాస్ నెంబర్ ఈజ్ నథింగ్ బట్ నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ అండ్ న్యూట్రాన్స్. Number of protons and neutrons. And atomic symbol is indicated with X, Z and A. X, Z, A. A means mass number, X means element, Z is atomic number. Okay, we have a formula, A is equal to Z plus N. A is equal to Z plus 1. ఈ ఫార్ములాను బట్టి నీకు మాస్ నెంబరు, అటామిక్ నెంబర్ తెలిసినప్పుడు న్యూట్రాన్ క్యాలిక్యులేట్ చేయొచ్చు, లేదా మాస్ అటామిక్ నెంబరు న్యూట్రాన్ తెలిసినప్పుడు మాస్ నెంబర్ను కూడా క్యాలిక్యులేట్ చేయొచ్చు. సో N is equal to A minus Z. మనకు న్యూట్రాన్ కావాలంటే మాస్ నెంబర్ మైనస్ అటామిక్ నెంబర్. ఎగ్జాంపుల్ C612. హౌ మెనీ న్యూట్రాన్స్ ఆర్ ప్రెసెంట్? N is equal to A minus Z. A is nothing but 12 and Z is 6. That is equal to 6. Carbon contains 6 protons because atomic number of carbon is 6. The atom is neutral, protons is equal to the electrons, so it contains 6 electrons and 6 neutrons. Okay, and you can also calculate the nitrogen 714. సో ఇలాంటి క్వశ్చన్స్ కూడా అడుగుతారండి. నైట్రోజన్ యాటంలో ఇలా ఇచ్చి హౌ మెనీ ప్రోటాన్స్, హౌ మెనీ ఎలక్ట్రాన్స్, హౌ మెనీ న్యూట్రాన్స్ ఆర్ దేర్, అలాంటి క్వశ్చన్స్ కూడా అడుగుతుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏంటండి, ప్రోటాన్స్ ఏంటండి? ప్రోటాన్స్ ఈజ్ నథింగ్ బట్ అటామిక్ నెంబర్, సో ఇట్ కంటైన్స్ 7 protons. ఓకే, అండ్ దెర్ ఇస్ నో చార్జ్, నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ఈజ్ ఈక్వల్ టు ది నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. ఛార్జ్ లేనప్పుడు ప్రోటాన్ సంఖ్య ఎలక్ట్రాన్ సంఖ్య సమానం కాబట్టి 7 ప్రోటాన్స్ ఉంటే ఎలక్ట్రాన్లు కూడా 7 ఉంటాయి. ఓకే, వాటి మనకి ఇప్పుడు ఏం కావాలండి? N కావాలి. N ఈజ్ ఈక్వల్ టు A మైనస్ Z. A మీన్స్ మాస్ నెంబర్ మైనస్ అటామిక్ నెంబర్. 14 మైనస్ 7 న్యూట్రాన్స్. ఓకే, అలా మీకు దీనికి సంబంధించిన ఎంసెట్లో క్వశ్చన్స్ కూడా ఇచ్చారండి. నేను తర్వాత మనం క్వశ్చన్ చేసినప్పుడు అర్థమవుతుంది. నెక్స్ట్ వన్, ఐసోటోప్స్ అంటే ఏంటి? ఐసోటోప్స్ మీన్స్ సేమ్ అటామిక్ నెంబర్ but different mass number. Okay, isotopes means same atomic number but different mass number. మనం చూసినట్లయితే హైడ్రోజన్ అనేది 1H1గా ఉంటుంది. అంటే 100 మాలిక్యూల్లో దాదాపు 99 మాలిక్యూల్ అనేవి, 100 యాటంలో 99 యాటమ్స్ అనేవి 1H1గా ఉంటుంది. కొన్ని ఆటమ్స్ మాత్రం వెరీ 0.001% యాటమ్స్ మాత్రం 1H2 గాను,
దీన్ని డ్యూటీరియం అని కూడా అంటారు, అలాగే 1H3 గాను ఉంటాయి. ఇలాంటి వాటిని ఏమంటారంటే ఐసోటోప్స్ అంటారు. అలాగే కార్బన్ యొక్క ఐసోటోప్స్ కూడా C12, C13, C14. Okay, next isobars. Here same mass number, but different atomic number. సో ఇక్కడ మాస్ నెంబర్ ఒకేలా ఉంటుంది చూడండి. ఇక్కడ ఆర్గాన్ యొక్క మాస్ నెంబర్ 40, కాల్షియం యొక్క మాస్ నెంబర్ కూడా 40, కానీ ఆర్గాన్ యొక్క అటామిక్ నెంబర్ 18, కాల్షియం యొక్క అటామిక్ నెంబరు 20. సేమ్ మాస్ నెంబర్ బట్ డిఫరెంట్ అటామిక్ నెంబర్ ఉంటే అటువంటి వాటిని ఏమంటారంటే ఐసోబార్స్ అంటారు. ఇప్పుడు ఆర్గాన్ 1840, కాల్షియం 2040ని ఐసోబార్స్ అంటారు. మీకు ఎంసెట్లో ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారంటే విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ఐసోటోప్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ఐసోబార్ లైక్. ఓకే, ఈ రెండింటిని మీకు చిన్న షార్ట్ కట్ చెప్తాను గుర్తుంచుకోవడానికి. ఇప్పుడు మీకు ఐసోటోప్లో ఏముందండి, టాప్ ఉంది, ఐసోబార్లో బార్ ఉంది, కాబట్టి బార్ని ఎలా తీసుకోవాలంటే బాటమ్. అంటే టాప్లో ఉన్నవి డిఫరెంట్గా ఉంటే అవి ఐసోటోప్స్ అవుతుంది, బాటంలో ఉన్నవి డిఫరెంట్గా ఉంటే అవి ఐసోబార్స్ అవుతాయి. ఓకే, టాప్లో ఖచ్చితంగా ఏమి వస్తాయండి, మాస్ నెంబర్ ఉంటుంది. ఖచ్చితంగా టాప్లో ఏముంటుందండి, మాస్ నెంబర్ ఉంటుంది. మరి బాటంలో ఏముంటుందండి, అటామిక్ నెంబర్. మాస్ నెంబర్ కనుక డిఫరెంట్గా ఉంటే వాటిని ఏమంటారంటే, టాప్లో డిఫరెంట్గా ఉంటే వాటిని ఏమంటారంటే ఐసోటోప్స్ అంటారు. ఐసోబార్స్ అంటే బాటంలో కనుక డిఫరెంట్గా ఉంటే, బాటంలో అంటే ఏంటి, అటామిక్ నెంబర్ కనుక డిఫరెంట్ ఉంటే అటువంటి వాటిని ఏమంటారంటే ఐసోబార్స్ అంటారు. మరి నెక్స్ట్ వన్ ఐసోటోన్స్. హియర్ ఇట్ కంటైన్స్ సేమ్ నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్. ఇది సేమ్ నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ని కలిగి ఉంటుందండి. ఉదాహరణకు సిలికాన్ తీసుకుంటే న్యూట్రాన్ కావాలంటే ఏంటి, మాస్ నెంబర్ మైనస్ అటామిక్ నెంబర్. 13 మైనస్ 14 దట్ ఈజ్ ఈక్వల్ టు 16. హియర్ 31 మైనస్ 15 దట్ ఈజ్ ఈక్వల్ టు 16. 32 మైనస్ 16 దట్ ఈజ్ ఈక్వల్ టు 16. ఈ మూడు కేసెస్లో కూడా నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ ఆర్ ఈక్వల్. దట్స్ వై దీస్ 3 ఆర్ కాల్డ్ ఐసోటోన్స్. ఓకే, last but not least isoelectronic species. So the name itself indicates iso means same number of electrons కలిగి ఉండాలి. ఉదాహరణకు n-3, O-2, F-1, నియాన్, Na+, Mg+2, Al+3. ఇది చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అండి. చాలాసార్లు అడిగాడు విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ఐసో ఎలక్ట్రానిక్ స్పీసీస్ అని. మీరు నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ కనుక్కోవాలంటే మీకు చిన్న ఫార్ములా చెప్తానండి. అటామిక్ నెంబర్ మైనస్ చార్జ్. అటామిక్ నెంబర్ మైనస్ చార్జ్. అటామిక్ నెంబర్ మైనస్ చార్జ్. ఓకే, ఇది ఈ షార్ట్ కట్ను కనుక గుర్తించుకుంటే మీకు నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అనేవి ఏ ఆటం ఇచ్చినా సరే తెలిసిపోతుంది. ఓకే, ఇక్కడ నైట్రోజన్కి అటామిక్ నెంబర్ ఎంత అండి, 7 మైనస్ అటామిక్ నెంబర్ ఎంత అండి, 7 మైనస్ వాట్ ఈస్ ద చార్జ్ ఆఫ్ ది నైట్రోజన్, -3. దట్ ఈస్ ఈక్వల్ టు మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 7 + 3 10 ఎలక్ట్రాన్స్. At the same time fluorine తీసుకోండి. ఫ్లోరిన్ అటామిక్ నెంబర్ 9 మైనస్ -1 దట్ ఈస్ ఈక్వల్ టు 9 + 1 దట్ ఈస్ ఈక్వల్ టు 10 ఎలక్ట్రాన్స్. You could also take magnesium +2. What is the atomic number of magnesium? 12 minus +2 minus of plus minus 12 minus 2 that is equal to 10 electrons. సో ఈ అన్ని ఆటమ్స్లో కూడా ప్రతి ఆటంలో కూడా 10 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కాబట్టి వీటినే మనం ఏమంటామంటే ఐసో ఎలక్ట్రానిక్ స్పీసెస్ అంటారు. ఓకే, మరి ఇప్పుడు సబ్ అటామిక్ సంబంధించిన కంటెంట్ డిస్కస్ చేసుకున్నాం. సబ్ అటామిక్స్ టాపిక్ సంబంధించి ఈఏపీ సెట్లో క్వశ్చన్స్ ఎలా వస్తాయో వాటి యొక్క సొల్యూషన్ ఏంటో మనం చూద్దాం. ఓకే, ఈలోపు మీరు ఇవన్నీ నోట్ చేసుకోండి.
ఈ లెసన్ సంబంధించిన ప్రీవియస్ క్వశ్చన్స్ చూద్దాం. మనకి ఎంసెట్లో ఈ సబ్ టాపిక్ సంబంధించిన ఎంసెట్లో ఎలాంటి క్వశ్చన్స్ ఇచ్చారో చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్ ఈజ్ ద నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్, న్యూట్రాన్స్ అండ్ ఎలక్ట్రాన్స్ ఇన్ C613. మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నామండి. XAZ A is nothing but mass number, sorry, XZA. Okay, X is an element, Z is an atomic number, A is mass number. Okay, మనం ఏమడిగారండి వాడికి ప్రోటాన్స్, న్యూట్రాన్స్ అండ్ ఎలక్ట్రాన్స్. ఇప్పుడు మనకి కార్బన్ C613లో ఎన్ని ప్రోటాన్స్ ఉంటాయి, ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి, ఎన్ని న్యూట్రాన్స్ ఉంటాయి చూద్దాం. ఓకే, C613లో అటామిక్ నెంబర్ ఈజ్ నథింగ్ బట్ నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్. అంటే C613లో ఎన్ని ప్రోటాన్స్ ఉంటాయి? 6 ప్రోటాన్స్ ఉంటాయి. తర్వాత ఏమడిగండి న్యూట్రాన్ కావాలంటే మనకు ఫార్ములా ఏంటంటే N ఈజ్ ఈక్వల్ టు A మైనస్ జెడ్. ఇక్కడ ఏ ఎంత ఉందండి? N ఈజ్ ఈక్వల్ టు న్యూట్రాన్స్ ఈజ్ ఈక్వల్ టు 13 minus 6, that is equal to 7. Okay, next electrons. When there is no charge on the atom, ఎటువంటి చార్జ్ లేనప్పుడు నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ఈజ్ ఈక్వల్ టు ది నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. అంటే C613లో ఎలక్ట్రాన్స్ కూడా 6 ఉంటాయి. అంటే ప్రోటాన్స్ 6, న్యూట్రాన్స్ 7, ఎలక్ట్రాన్స్ 6. 6, 7, 6. Where is your answer? So your answer is the A. Okay, next question. The masses of electron, proton and neutron. ఎలక్ట్రాన్ యొక్క, ప్రోటాన్ యొక్క, న్యూట్రాన్ యొక్క మాసెస్ రేషియో అడిగాడండి. ఓకే, మనం చూసినట్లయితే ప్రోటాన్ మాస్ బై ఎలక్ట్రాన్ మాస్ చేస్తే మీకు ఎంత వస్తుందంటే 1836 వస్తుందండి అరౌండ్. అదేవిధంగా న్యూట్రాన్ మాస్ బై దట్ ఈజ్ ఈక్వల్ టు ప్రోటాన్ మాస్ ఈజ్ ఈక్వల్ టు 1836 ఇంటూ మాస్ ఆఫ్ ది ఎలక్ట్రాన్. ఓకే, న్యూట్రాన్ మాస్ బై ఎలక్ట్రాన్ మాస్ చేస్తే ఎంత వస్తుందంటే అరౌండ్ 1838 వస్తుందండి. N ఈజ్ ఈక్వల్ టు 1838 ఇంటూ ఎలక్ట్రాన్. మనం ఆల్రెడీ సబాటమిక్ పార్టికల్స్లో డిస్కస్ చేసుకున్నప్పుడు చెప్పుకున్నామండి. ఎలక్ట్రాన్ మాస్ అనేది ప్రోటాన్, న్యూట్రాన్ మాస్లో 1837th పార్ట్. అంటే 1837 ఎలక్ట్రాన్లు కలిస్తే ఒక ప్రోటాన్, న్యూట్రాన్ మాస్కి సమానం అని చెప్పుకున్నాం. మరి 36, 38 సార్ అంటే అక్కడ 37 అనేది ప్రోటాన్ మాస్, న్యూట్రాన్ మాస్ని యావరేజ్గా తీసుకున్నాం. ఓకే, బట్ ఇండివిజువల్గా తీసుకుంటే 1836 టైమ్స్ ఎలక్ట్రాన్ మాస్, 1838 టైమ్స్ ఆఫ్ ఎలక్ట్రాన్ మాస్. ఇప్పుడు రేషియో కనుక మీరు మనం చేసినట్లుగా అయితే ఎలక్ట్రాన్ మాస్ని E' is to అండ్ ప్రోటాన్ మాస్ ఎంత 1836 ఇంటూ ఎలక్ట్రాన్ మాస్ is to 1838 ఇంటూ మాస్ ఆఫ్ ఎలక్ట్రాన్. అన్నింటిలో ఎలక్ట్రాన్ కామన్గా ఉండగా మీరు క్యాన్సిల్ చేస్తే 1 is to 1836 is to 1837. మనకి అరౌండ్ 1836, 38 ఎక్కడ ఉంది చూడండి, 36, 38. ఓకే, యువర్ ఆన్సర్ ఈజ్ ద ఏ. ఓకే, నెక్స్ట్ మ్యాచ్ ది ఫాలోయింగ్. నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అడిగాడండి. మనకి నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్కి ఫార్ములా ఏంటండి? నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఈజ్ ఈక్వల్ టు అటామిక్ నెంబర్ మైనస్ చార్జ్. ఓకే, బెరీలియం +2లో ఎన్ని ఎలక్ట్రాన్లు ఉంటాయండి? బెరీలియం అటామిక్ నెంబర్ 4, మైనస్ చార్జ్ ఎంత ఉంది? +2. ఓకే, దట్ ఈజ్ ఈక్వల్ టు 4 minus 2, దట్ ఈజ్ ఈక్వల్ టు 2. ఓకే, సో బెరీలియంలో ఎన్ని ఎలక్ట్రాన్లు ఉంటాయండి? 2 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. H+లో 0 ఎలక్ట్రాన్స్, Na+లో 10 ఎలక్ట్రాన్స్, Mg+లో 11 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, వెరీ సింపుల్ క్వశ్చన్, బట్ డోంట్ బి కన్ఫ్యూజ్డ్. ఇన్ ద 2 ఎలిమెంట్స్, 2 ఎలిమెంట్స్ ఇచ్చాడండి. ఏ అనే ఎలిమెంటు, నెక్స్ట్ బి అనే ఎలిమెంట్. ఏ ఎలిమెంట్ యొక్క
mass number Z1, atomic number Z1, mass number M1, B element యొక్క atomic number Z2, mass number M2. The following relations are true. ఫస్ట్ రిలేషన్ ఏంటంటే M1 is not equal to M2. M1 ఏంటంటే ఇక్కడ పైన ఉన్నాయి కాబట్టి ఏంటి మాసెస్, అంటే ఈ మాసెస్ అనేవి సమానం కావు. సో టాప్లో ఉన్నవి సమానం కావు అంటే ఏంటి ఐసోటోన్స్ కావు, ఐసోటోప్స్ కావు అంటే ఐసోటోపిక్ కాదు. అలాగే సెకండ్ కండిషన్ ఏంటి Z1 ఈజ్ నాట్ ఈక్వల్ టు Z2 అన్నాడు, అంటే అటామిక్ నెంబర్స్ కూడా ఈక్వల్ కాదు. అటామిక్ నెంబర్ అంటే ఏంటి బాటంలో ఉన్నాయి, అంటే బాటంలో ఉన్నవి సమానం కావు అంటే ఏం కావండి ఐసోబార్స్ కావు. బట్ రిలేషన్ ఈజ్ M1 ఈజ్ ఈక్వల్ టు M1 మైనస్ Z1 ఈజ్ ఈక్వల్ టు M2 మైనస్ Z1. మాస్ నెంబర్ మైనస్ Z1 ఏమొస్తుందండి M1 మైనస్ Z1 ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి న్యూట్రాన్స్ N1 అండ్ M2 మైనస్ Z2 ఈజ్ ఈక్వల్ టు N2. సో ఈ రెండు సమానం కాబట్టి నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ కనుక సమానం అయితే అటువంటి వాటిని ఏమంటారంటే ఐసోటోనిక్ అంటారు. ఓకే, అవర్ ఆన్సర్ ఈస్ ఏ. నెక్స్ట్ వన్, లాస్ట్ వన్ బట్ నాట్ లీస్ట్, an element +2 oxidation state has 24 electrons. ఎనీ ఎలిమెంట్ ఎక్స్ అనే ఎలిమెంట్ తీసుకోండి, +2 ఆక్సిడేషన్ స్టేట్లో దాంట్లో ఎన్ని ఎలక్ట్రాన్లు ఉంటాయంటే 24 ఎలక్ట్రాన్స్ ఉంటాయంట. అంటే +2 ఆక్సిడేషన్ స్టేట్ అంటే ఏంటి 2 ఎలక్ట్రాన్లు కోల్పోతే దాంట్లో ఎన్ని ఎలక్ట్రాన్లు ఉంటాయండి 24. అంటే 2 ఎలక్ట్రాన్లు కోల్పోక ముందు ఒరిజినల్గా ఎన్ని ఎలక్ట్రాన్లు ఉన్నాయండి 26 ఎలక్ట్రాన్స్. 26 ఎలక్ట్రాన్స్ ఉన్నాయంటే ఏ ఆటం అండి ఐరన్ Fe26. సో ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ రాయండి 4s2 3d6, అవుటర్ మోస్ట్ ఆర్గాన్ 4s2 3d6. ఇప్పుడు నెంబర్ ఆఫ్ లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్ చూద్దాం. 4s2లో 2 ఎలక్ట్రాన్ ఉన్నాయి కాబట్టి 2 ఫిల్ అవుతాయండి. 3dలో 5 సబ్సెల్స్ ఉంటాయి 1 2 3 4 5. ఫస్ట్ హూన్ స్ట్రీమ్ ప్రకారం ఫస్ట్ ఒక్కొక్కటి నిండుతుందండి, తర్వాత పేర్ అవుతుంది. సో నెంబర్ ఆఫ్ లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఎన్ని ఉన్నాయండి 4, అంటే అటామిక్ నెంబర్ 26, నెంబర్ ఆఫ్ లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ 4. సో 26 and 4, అవర్ ఆన్సర్ ఈస్ బి. ఓకే అండి, మనకి దీంతో సబ్ అటామిక్ పార్టికల్స్ సబ్ టాపిక్ అనేది కంప్లీట్ అయ్యింది. థ్యాంక్ యూ.